ఏపీ లిక్కర్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 23వ తారీఖున విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది. గతంలో కూడా ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ విషయంలో పెద్ద ఎత్తున హవాలా జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. అంతేకాదు లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిదే కీలకమైన పాత్ర అని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకే మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ మరొకసారి ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవి వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి వర్మ, చెప్పండి. ఈ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ లిక్కర్ నోటీస్ అయితే ఈడీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. దాంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం లేపుతా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలలో దాదాపు డిజిటల్ పేమెంట్లకు దూరంగా ఉంటూ కేవలం నగదు లావాదేవీలని ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి గత ప్రభుత్వం ఇవాళ దాని కారణంగానే కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు నగదు లావాదేవీలు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం భావించి సిట్ ఏర్పాటు చేసి విచారణ అయితే చేపడుతూ వచ్చింది. ఈ విచారణలో అనూహ్యమైన వాస్తవాలు అయితే వెలుగు చూస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఈడీని ఇన్వాల్వ్మెంట్ చేసింది. ఈ ఇన్వాల్వ్మెంట్ నేపథ్యంలోనే దాదాపు ఇదివరలోనే మిథున్ రెడ్డిని విచారించిన ఘటన అయితే ఉంది. అయితే మరోమారు రావాలని చెప్పేసి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు జారీ చే విధానం మేరకే ఇవాళ 23వ తేదీన ఈడీకి హాజరవ్వాలని చెప్పేసి అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు మరోమారు కూడా ఈడీ ముందు హాజరవుతున్నారు మిథున్ రెడ్డి. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ నిర్వహించిన విధానంలో అంటే లిక్కర్ తయారు చేసి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి స్పిరిట్ తీసుకొచ్చి ఇక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల లిక్కర్ తయారు చేసి తద్వారా ప్రభుత్వమే లిక్కర్ షాపులను నిర్వహించిన విషయం విదితమే. అయితే ఈ లిక్కర్ నిర్వహణ విధానంలో కూడా డూప్లికేట్ నకిలీ అడ్రస్లు పెట్టి నిర్వహించినటువంటి విధానం కూడా బయలైంది. సిట్ అధికారులు అయితే దాన్ని బయటపెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ హవాలా రూపంలో నగదు లావాదేవీలు భారీగా జరిగిందని చెప్పేసి కూడా ఈడీ నిర్ధారించింది. ఆ మేరకు ఈడీ అధికారులు విచారిస్తున్న క్రమంలోనే మరోమారు కూడా మిథున్ రెడ్డిని పిలిపించేందుకు సిద్ధమయ్యారు. నోటీసులు జారీ చేసి ఈ నెల 23న రావాలని చెప్పి కూడా పేర్కొన్నారు. అయితే ఇది ఇలా ఉండగా మరోమారు విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది ఈడీ అధికారులు. విజయసాయి రెడ్డిని కూడా ఒకరోజు ముందే అంటే మిథున్ రెడ్డిని 23వ తేదీ ఈడీ ఆ కార్యాలయాన్ని పిలిపిస్తూ ఉంటే ఒకరోజు ముందే 22వ తేదీన విజయసాయి రెడ్డి విచారణకు రావాలని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డికి అయితే నోటీసులు జారీ చేశారు. వీటన్నిటికీ పరిణామాల నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వస్తున్నాయి. అదే కాకుండా హవాలా రూపంలో భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్టు కూడా ఈడీ అభిప్రాయపడతా ఉంది. ఆ మేరకే ఇవాళ మరోమారు మిథున్ రెడ్డిని అయితే విచారణకు అయితే పిలిపించారు. ఇదిలా ఉండగా ఈ మిథున్ రెడ్డికి నెంబర్ 2గా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి ఇవాళ ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులందరూ కూడా సంచలనం రేకెత్తించింది. నివ్వెరపోతున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఈడీని విచారించిన నేపథ్యంలోనే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయని చెప్పేసి వైసీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే నెలకొనింది. ఇదిలా ఉండగా మరోమారు ఈడీ విచారిస్తున్న నేపథ్యంలోనే ఓవైపు వైసీపీ శ్రేణులందరూ కూడా ఉత్కంఠంగా నెలకొనింది. అంటే ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి విచారణ చేస్తున్న నేపథ్యంలోనే ఈ హవాలా భోగత్ మొత్తం బట్టబయలవుతుందని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. అదే కాకుండా నగదు లావాదేవీలు అటు ఒకవైపు సౌత్ ఆఫ్రికా నుంచి ఇటు ఏపీ వరకు జరిగినటువంటి నగదు లావాదేవీల వివరాలన్నీ కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో ఏపీ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేది కూడా మొత్తం స్పష్టమవుతుందని చెప్పి కూడా తద్వారా తెలుస్తూ ఉంది. అదే కాకుండా దీని వెనక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎవరి అకౌంట్లకి జమ అయింది ఈ నగదంతా కూడా అనేది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా
పై స్థాయి మొదలుకొని కింది స్థాయి వరకు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉందని చెప్పి కూడా భావన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. ఇది ఈ నేపథ్యంలో రేపు 23వ తేదీ మరోమారు విజయసాయిరెడ్డి ఈడీ ముందర హాజరైతే ఎలాంటి వాస్తవాలు వెలుగు వస్తాయని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళన అయితే వైసీపీ శ్రేణుల్లో నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.